ఏమైంది ఈ వేళతో మామూలు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత రామ్ చరణ్ తో రచ్చరచ్చ చేశాడు సంపత్ నంది. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవడంతో మనోడి జాతకమే మారిపోయింది. ప్రస్తుతం మరో వెరైటీ కథతో తెలుగులో స్టార్ డైరెక్టర్ గా ఎదగాలనుకుంటున్నాడు. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా హీరో అనుకుంటున్నారా? అయితే స్టోరీ చూడండి. म्यूजिकल नी नडकले क्लासिकल नी ऊहले आजकल चंपुतुन्नवे नी जूबुले काकटे नी माडाले माकटे नी कोसाले पोलिते वेसिनाडुले पल्नरी दाटिना बंसिला गुंडेदू किंदिले ఏంటిలా రామ్ చరణ్ రచ్చ తర్వాత డైరెక్టర్ సంపత్ నంది ఆమాంతం 4 అడుగులు ముందుకేసి టాప్ లీగ్ కు అంగుళం దూరంలో నిలిచాడు. ఏమైంది ఈ వేళ లాంటి చిన్న సినిమా చేశాక రచ్చ వంటి భారీ సినిమా చేసే అవకాశం రావటం చాలా అరుదు. వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఇంకా అరుదు. రచ్చ హిట్ తో సంపత్ టాలీవుడ్ అవకాశాన్ని అందిపుచ్చుకునే రేంజ్ కి ఎదిగాడు. కొత్త వాళ్లతోనే కాకుండా స్టార్ హీరోని సైతం డీల్ చేయగలననే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగించాడు. 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,00,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. ఎక్కడున్నావురా నీ అబ్బా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఏం చూసుకుంటా నీకింత పొగరు? ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ప్రస్తుతం సంపత్ నంది తన 3వ చిత్రం కోసం ఓ మంచి కథనెన్నుకున్నాడు. శంకర్ సినిమాల తరహాలో ఓ సామాజిక ఇతివృత్తాన్ని నమ్ముకున్నాడు. సందేశం మేళమించిన ఓ మాస్ సబ్జెక్ట్ తో మరోసారి రచ్చ చేయడానికి ఉత్సాహపడుతున్నాడు. కన్న పిల్ల ఉంది, కన్నే చదిరింది, చెయ్యేదో చెయ్యాలని కాలేదో వెయ్యాలని పట్టిలు గద్దల పట్టిలు తెస్తాడే చర్రీ చర్రీ, నువ్వడికి ఇస్తాడు వర్రీ వర్రీ. ఓ అగ్ర హీరోతో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా అందులో హీరో ఎవరై ఉంటారనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. సో 3వ సినిమా కూడా హిట్ కొడితే సంపత్ హ్యాట్రిక్ కొట్టినట్టే. కోడి పిల్ల నువ్వు తల్లాడి తల్లో